ఉక్రెయిన్ చేస్తున్న వరుస దాడులు రష్యాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రష్యా ప్రధాన ఆర్థిక వనరైన ఆయిల్ ప్రొడక్షన్ ఈ దాడులతో తీవ్రంగా దెబ్బతింది. తొలిసారి ప్రెసిడెంట్ పుతిన్ ఈ విషయాన్ని అంగీకరించారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయని, దేశంలో ఇంధన కొరత ఉన్నమాట నిజమేనని ఆయన బహిరంగంగా అంగీకరించారు. పుతిన్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే వ్యూహాత్మకంగానే ఆయన ఈ మాటలన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తన వ్యాఖ్యల ద్వారా ఒకవైపు దేశీయంగా ప్రజలను శాంతింపజేస్తూనే మరోవైపు అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ అంతర్జాతీయ వ్యూహాన్ని ప్రదర్శిస్తున్నారు. సంక్షోభాన్ని ముగించేందుకు అమెరికా ప్రతినిధులతో చర్చలకు రెడీ అన్నారు. గతంలో అలస్కాలో ట్రంప్ తో జరిగిన చర్చల ప్రతిపాదనల ఆధారంగానే ముందుకు వెళ్తామని చెప్పడం ద్వారా అమెరికాలోని నూతన రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రష్యా చూస్తోంది. అయితే ఇరు దేశాల సరిహద్దుల్లో దీర్ఘశ్రేణి క్షిపణి దాడులను పరస్పరం నిలిపివేయాలన్న జెలెన్స్కీ ప్రతిపాదనను పుతిన్ తోసిపుచ్చారు. సైనికుల కొరత ఉండడం వల్లే వారు ఈ శాంతి ప్రతిపాదన చేస్తున్నారని, కానీ తమ ప్రధాన లక్ష్యాలైన డాన్బాస్, నోవోరోసియా ప్రాంతాల విముక్తి సాధించే వరకు యుద్ధం ఆపబోమని తేల్చి చెప్పారు. యుద్ధాన్ని శీతాకాలం వరకు సాగదీసి ఆ తర్వాత తీవ్రత పెంచి తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే జెలెన్స్కీ కూడా తొందరపడుతున్నాడు. వెంటర్లోపే రష్యాని చర్చలకు రప్పించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఉధృతం చేసింది. కానీ పుతిన్ అంత త్వరగా లొంగి వచ్చే రకం కాదు. పైకి శాంతిని కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. యుద్ధాన్ని సుదీర్ఘకాలం పాటు లాగడం ద్వారా ఉక్రెయిన్ను దాని వెనుక ఉన్న పశ్చిమ దేశాలను అలసిపోయేలా చేయడమే పుతిన్ ప్రధాన ఎత్తుగడ. మరోవైపు వచ్చే సెప్టెంబర్లో రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. తన యునైటెడ్ రష్యా పార్టీ మరోసారి విజయం సాధించాలంటే యుద్ధంలో తమదే పైచేయని ప్రజలకు స్పష్టంగా కనిపించాలి. దేశ భద్రతకు ఢోకా లేదని వారిలో నమ్మకం కలిగించాలి. పుతిన్ తాజా వ్యాఖ్యల సారాంశం కూడా అదే. ఇక రష్యా అధికారికంగా తన పాత డిమాండ్లైన ఉక్రెయిన్ నాటోలో చేరకూడదనే నిబంధన, రష్యా స్వాధీనం చేసుకున్న 4 ప్రాంతాల నుండి ఉక్రెయిన్ సైన్యం వెనక్కి వెళ్లాలనే షరతులపైనే ఇప్పటికీ మొండిగా ఉంది. కాబట్టి పుతిన్ తాజా శాంతి మాటలు, చర్చల ప్రస్తావన కేవలం అంతర్జాతీయంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, అమెరికాతో వ్యూహాత్మక బంధాన్ని వాడుకోవడానికి వేసిన రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తోంది.